ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇంకా ఆంధ్రాలో కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ సందర్భంలో చాలా మంది అభ్యర్థులు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, "అన్నయ్య మెడికల్ టెస్ట్‌ల గురించి చెప్పండి అన్నయ్య. అసలే మెడికల్ ఏముంటే క్వాలిఫై అవుతారు? ఏముంటే డిస్‌క్వాలిఫై అయితారు?" అని చెప్పేసి మనల్ని అయితే క్లారిటీగా అడగడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేయండి. మాకైతే కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటదని చెప్పేసి చాలామంది మనల్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఈరోజు మనం చేయబోతున్నాం. సో, ఎవరైతే కొత్తగా మన ఛానెల్‌ని ఫాలో చేస్తున్నారో మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకైతే నేను ఇవ్వబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోతే పోలీస్ నియామకాల్లో అంటే కానిస్టేబుల్ లేదా ఎస్ఐ రాత పరీక్షలు మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చివరిలో మెడికల్ టెస్ట్ అంటారన్నమాట. దీన్ని నిర్వహిస్తారు. అభ్యర్థులు విధులు నిర్వర్తించడానికి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారో లేదో అని ప్రభుత్వ వైద్యుల బృందం అంటే దీన్నేమంటారంటే మెడికల్ బోర్డ్ అంటారు. తనిఖీ చేస్తుందనమాట. ఈ పోలీస్ మెడికల్ టెస్ట్‌లో ప్రాథమికంగా పరిశీలించేటువంటి అంశాలు ఏముంటాయి అనేది గాక మనం చూసుకుంటే ఫస్ట్ ఐ టెస్ట్ అనమాట. ఐ పరీక్షలు. ఐ టెస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు లేదా కంటి పరీక్షలు అంటాం. పోలీస్ మెడికల్ టెస్ట్‌లో ఇది అత్యంత కీలకమైనటువంటి భాగం అనమాట. అత్యంత కీలకమైంది. ఐ సైట్ ఉంటే ఐ సైట్ చూస్తారన్నమాట. డిస్టెన్స్ విజన్ 6/6 అదేవిధంగా నియర్ విజన్ 0.5 విజన్ చూస్తారు. అదేవిధంగా కలర్ బ్లైండ్‌నెస్ రంగులను గుర్తించకపోవడం మెల్లకొనంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను చెప్పాలంటే దృష్టి లోపం అంటానమాట. దృష్టి లోపం అంటే డిస్టెన్స్ లేదా నియర్ విజన్ సాధారణంగా కంటి చూపు 6/6 అనేది ఉండాలన్నమాట. లేదా వర్ణన్నత్వం అంట. వర్ణ అంధత్వం. కలర్ బ్లైండ్‌నెస్ రంగులను ముఖ్యంగా ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు ఇటువంటి రంగులను గుర్తుపట్టడంలో లేదా ఇషిహారా కలర్ అంటారన్నమాట. ఇషిహారా చార్ట్ అని కూడా అంటారన్నమాట. ద్వారా తనిఖీ చేస్తారు. వర్ణంధత్వం ఉంటే అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం అనేది ఉంటదనమాట. నెక్స్ట్ ఏంటంటే స్కైట్ ఐ అంటారు. అంటే మెల్లకన్ను. కళ్ళు సరిగ్గా ఒకే దిశలో కేంద్రీకృతం అవుతున్నాయో లేదో చూస్తారన్నమాట. మెల్లకన్ను అనేది మీకు తెలుసు. అప్పట్లో మనం సినిమాల్లో కూడా చూసేవాళ్ళం. కళ్ళు చిదంబరం అని చెప్పేసి అటువంటి మెల్లకన్ను ఉంటే మాత్రం ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఎముకలు మరియు శారీరక వైకల్యాల పరీక్ష. ఎముకలు మరియు శారీరక ఆహ్, వైకల్యాల పరీక్ష. దీన్ని ఆర్థోపెటిక్ లేదా బాడీ స్ట్రక్చర్ అంటారు. ఆర్థోపెటిక్ లేదా బాడీ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటారన్నమాట. నాక్‌నీస్ తిన్నగా నిలబడినప్పుడు 2 మోకాళ్ళు ఒకదానికొకటి తాకకూడదనమాట. చాలా మందికి తాకుతుంటాయి. ఇలా తాకితే అన్‌ఫిట్ చేస్తారన్నమాట. రెండోది ఫ్లాట్ ఫుట్ అంటారు. ఫ్లాట్ ఫుట్ అంటే అరికాళ్ళు పూర్తిగా నేలకి ఆనకూడదు. కాలి అడుగు భాగంలో ఆర్చ్ లేదా వంపు అనేది ఉండాలన్నమాట. ఇక నరాల వాపు వెరికోస్ వెన్స్ అంటారు దీన్ని. కాళ్ళ వెనక భాగంలో రక్తనాళాలు బాగా ఉబ్బి ఉన్నాయా అని తనిఖీ చేస్తారు. చాలా మందికి చూడండి కాళ్ళ మీద పెద్ద పెద్ద బొబ్బలొచ్చినట్టు, నరాలు తేలినట్టు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా అన్‌ఫిట్ అనేది చేస్తారన్నమాట. నెక్స్ట్ ఫ్రాక్చర్స్ శస్త్రచికిత్సలు. ఫ్రాక్చర్స్, సర్జరీస్ అని చెప్పేసి కూడా అనొచ్చన్నమాట వీటిల్ని. గతంలో పెద్ద ఫ్రాక్చర్‌లు జరిగినప్పుడు దాన్ని ప్లాటినం రాడ్లు పెడుతుంటారు కదా! కాలులో ఇరిగిపోయినప్పుడు. లేదా కదలికలనేవి ఇబ్బంది ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. ఎలా నడుస్తున్నారు రాడ్లు పెట్టిన తర్వాత అటువంటి రాడ్లు పెడితే పెద్ద పెద్ద ఆపరేషన్స్ గాని, పెద్ద పెద్ద కాళ్ళలో ఐరన్ పెట్టడం అటువంటివి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళని అన్‌ఫిట్ చేయడం జరుగుతది. సాధారణంగా అంతర్గత ఆరోగ్య పరీక్షలు అంటే జనరల్ హెల్త్ చెకప్స్ అంటారన్నమాట. ఇది చెవికి గాని, వినికిడి హియరింగ్ టెస్ట్ అంటారు. వినికిడి శక్తి సరిగ్గా ఉందా లేదా? చెవి సరిగ్గా వినపడుతుందా లేదా? ఏమన్నా చెవి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. అదేవిధంగా రక్తం, మూత్ర పరీక్షలు. రక్తం, మూత్ర పరీక్షలు. బ్లడ్ యూరిన్ టెస్ట్ అంటారంట. రక్తహీనత, షుగర్, డయాబెటిస్ ఇన్స్‌పెక్షన్స్ మరియు కిడ్నీ సంబంధిత సమస్యలను గుర్తించడానికి. అదేవిధంగా ఛాతీ ఎక్స్‌రే, చెస్ట్ ఎక్స్‌రే అని చెప్పేసి అనుకోవచ్చు. లేదా ఈసీజీ అంటారు. గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటని చెప్పేసి చెక్ చేయడం జరుగుతది. అదేవిధంగా రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి అనొచ్చు. బీపీ సాధారణ స్థాయిలో ఉందో లేదో చూస్తారన్నమాట. ఇంకా ప్రైవేట్ ఫ్రాడ్స్ తనిఖీలు చేస్తారు. అంటే హైడ్రోసెల్స్ గాని, ఫైల్స్ గాని పురుషులకు హైడ్రోసెల్స్, ఫైల్స్ లేదా కార్నియా వంటి సమస్యలు ఉన్నాయో లేదో అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుద్దనమాట. ఇక టాటూస్ చేతులు లేదా శరీరంపై కనిపించేటువంటి భాగాల్లో పెద్ద పెద్ద టాటూలు చిన్న చిన్నవి అయితే పెద్ద పట్టించుకోకపోవచ్చు కానీ పెద్ద పెద్ద టాటూలు ఉంటే కొన్ని విభాగాల్లో అభ్యంతరం వ్యక్తమవుతుంది. చిన్నవి లేదా సాధారణ గుర్తులకి మినహాయింపు అయితే ఉండొచ్చు. లేదా నత్తి లేదా మాటల లోపం అని చెప్పేసి అనొచ్చనమాట. దీన్నే స్టమ్మరింగ్ అంటారు కదా! మాట్లాడేటప్పుడు తీవ్రమైన నత్తి ఉందా అనేది కూడా పరిశీలిస్తారన్నమాట. అదేవిధంగా మెడికల్ టెస్ట్‌లో చిన్న చిన్న సమస్యలు ఉదాహరణకి బీపీ పెరగడం, తాత్కాలిక రక్తహీనత వంటి వాటికి ఉంటే రీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటది గానీ మాక్సిమం ఈ
ఈ ఐ సైట్‌కి గానీ, అదేవిధంగా కలర్ బ్లైండ్‌నెస్ గానీ, మెల్లకన్ను గానీ, నాక్ నీస్ గానీ 2 కాళ్ళు ఒకదానికి ఒకటి తాకకూడదు. ఒకవేళ తాకితే గానీ అది ఫ్లాట్ ఫుట్టు. అరికాలు పూర్తిగా ఫ్లాట్‌గా ఉండకూడదనమాట. అదేవిధంగా ఆహ్, బాడీలో లెగ్స్ అదేవిధంగా మోకాళ్ళ మధ్య ఎక్కువగా గ్యాప్ ఉండకూడదు. వెరికోస్ వెయిన్స్ అంటే తెలుసు కదా! నరాలు ఉబ్బి మెలికలు తిరిగి ఉంటాయన్నమాట. అలాగ ఉండకూడదు. రొమ్ము ఎముకలనేవి ఈ చెస్ట్‌కి సంబంధించినటువంటి రొమ్ము ఎముకలనేవి ముందుకొస్తూ ఉంటాయి. ఇలా రాకూడదు. చేతులు ఆహ్, వేళ్ళు వణకకూడదనమాట. చేతులు వేళ్ళు ఇలా వణికిపోతుంటాయి. చాలా మందికి స్టమరింగ్స్ వచ్చేస్తుంటాయి చూడండి. అలాగా వణకకూడదు. వినికిడి మరియు ఆహ్, మాట సరిగా ఉండాలి. అదేవిధంగా బ్లడ్ టెస్ట్‌లు, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, చెస్ట్‌కి సంబంధించి ఎక్స్‌రేలు, ఈసీజీ, డెంటల్ టీత్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతది. ఇది మనకి మెడికల్‌లో ప్రాథమికంగా చూసేటువంటి అంశాలన్నమాట. సో, ఇటువంటివి గాక మీకుంటే ఖచ్చితంగా అన్‌ఫిట్ అయ్యేటువంటి అవకాశాలుంటాయన్నమాట. ఓకేనా? ఇది ఈనాటి వీడియో అయితేనే మెడికల్‌కి సంబంధించి ఇటు ఆంధ్ర గాని, తెలంగాణలో గాని. ఫ్రెండ్స్ ఈ వీడియో గాక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికైతే షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో దిస్ యూట్యూబ్ ఛానెల్.